తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒక ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందాలంటే అక్కడ వచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మరి ముఖ్యంగా మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రైవేట్ రంగంలో చేసేటువంటి డెవలప్మెంట్, లేదంటే ప్రభుత్వ రంగంలో జరిగేటువంటి అభివృద్ధి. ఇక హౌసింగ్ సెక్టార్లో చూస్తే పూర్తిగా ప్రైవేట్ రంగం పైన ఆధారపడి ఉంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ముఖ్యంగా విఎంఆర్డిఏ అంటే విశాఖపట్నానికి సంబంధించినటువంటి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ స్కీమ్స్లో కూడా భాగస్వామ్యాన్ని తీసుకోవడం ద్వారా భారీ గేటెడ్ కమ్యూనిటీల డెవలప్మెంట్ పైన దృష్టి పెట్టింది. ఇప్పుడు ఏకంగా 50 అంతస్తుల భవన సముదాయానికి విఎంఆర్డిఏ అప్రూవల్ ఇచ్చింది. ఇది పీపీపీ మోడల్లో నిర్మించిన ఒక ప్రత్యేకత. సాధారణంగా హైదరాబాద్లో మనం 50 అంతస్తులు 60 అంతస్తులు ఈ మధ్య చాలా పరిపాటిగా చూస్తున్నాము. కానీ ఇవేంటంటే ప్రభుత్వం భూముల్ని వేలం వేసి ప్రైవేటు సంస్థలకి అమ్మేసుకుంటే అక్కడ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి వచ్చిన లాభాన్ని తీసుకుని ప్రైవేట్ సంస్థలు వెళ్ళిపోతాయి. కానీ విశాఖపట్నంలో అనుసరిస్తున్నటువంటి ఈ కొత్త మోడల్ పీపీపీ మోడల్లో డెవలప్ చేయడం అనేది ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకురావడం ద్వారా భూమి ప్రభుత్వానికి అయి ఉంటుంది. డెవలప్మెంట్ చేయడం ద్వారా దానిలో భాగస్వామ్యం ప్రభుత్వం కూడా తీసుకుంటుంది. ఈ తరహాలో ఇప్పుడు ఏకంగా 50 అంతస్తుల నిర్మాణాలకు సంబంధించినటువంటి గేటెడ్ కమ్యూనిటీలకి అప్రూవల్ ఇవ్వడం ఈ మధ్య కాలంలో బహుశా ఈ 20-30 ఏళ్లలో దేశంలో ఎక్కడా కూడా జరగలేదు. ఒక విధంగా ఇది బిజినెస్ అనుకోవచ్చు. కానీ ఎమ్యూనిటీస్, పబ్లిక్ ఎమ్యూనిటీస్ డెవలప్ అవ్వాలంటే ప్రభుత్వానికి ఆదాయ మార్గాలను పెంచుకునేటువంటి వ్యూహంగా కూడా మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది విఎంఆర్డిఏ. డెవలప్మెంట్ ఆఫ్ ఐకానిక్ 50 స్టోరీడ్ రెసిడెన్షియల్ టవర్స్ అంటే 50 అంతస్తుల రెసిడెన్షియల్ టవర్స్ డెవలప్ చేయడం ఎట్ మధురవాడ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ ఆన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బేసిస్. మామూలుగా అయితే ల్యాండ్ ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటాం. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. ఇది పూర్తిగా డెవలప్మెంట్లో కూడా ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఆర్ఎఫ్పిని రిక్వెస్ట్ చేసింది. ఇవన్నీ కూడా ఆర్ఎఫ్పికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు వచ్చినాయి. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ దీన్ని అప్రూవ్ చేసింది. నిన్న జరిగినటువంటి మీటింగ్లో 50 అంతస్తుల భవనానికి క్లియరెన్స్ కూడా ఇచ్చేసింది. సో ఏం చేయబోతున్నారో దాని మోడల్ డిజైన్స్ను కూడా రిలీజ్ చేశారు. కొన్ని నమూనాలు కూడా మనకు ఉన్నాయి. ఇది లేఅవుట్కి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్, ఈ ల్యాండ్కి సంబంధించి. అలానే దీనికి సంబంధించినటువంటి లొకేషన్ ఒకసారి మనం చూద్దాం. రిషికొండ మధురవాడ మధ్యలో వచ్చేటువంటి లొకేషన్ 4.7 ఎకరాల భూమి ఇది. సో ఇక్కడ చూస్తే ఈ ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, ఇది ఈ భూమిని రేపు డెవలప్ చేయబోతున్నారు. టువర్డ్స్ ఇది ఇటు వెళ్తే రిషికొండ వస్తుంది, ఇటు వస్తేనేమో బయోడైవర్సిటీ సెంటర్ వైపు వెళ్తారు. ఈ బిట్ని డెవలప్ చేసేటువంటి క్రమంలో 6 టవర్లు నిర్మించబోతున్నారు. ఈ 6 టవర్ల నమూనా కూడా ఒకసారి మనం చూద్దాం. 6 టవర్లు 4 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. అక్కడ అన్ని గేటెడ్ కమ్యూనిటీస్కి వచ్చేటువంటి ఎమ్యూనిటీస్. అయితే ఈ 6 టవర్లు కూడా దీనిలో 3 BHK ఉన్నటువంటి ఆప్షన్స్, డబుల్ బెడ్రూమ్స్ అయితే లేవు. 3 BHK, 4 BHK అలానే డూప్లెక్స్ ఇవి కడుతున్నారు. దీనిలో డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. అంటే బహుశా హై రైజ్ కాబట్టి 50 అంతస్తులు కాబట్టి టాప్ ఫ్లోర్లో ఉండేటువంటివన్నీ బహుశా పైన 2 ఫ్లోర్లు కలిపి ఒక డూప్లెక్స్ కింద కట్టేటువంటి అవకాశం. అంటే స్కై విల్లాస్ అని చెప్పని ఇప్పుడు ఫారిన్లో ఇవి కూడా ఒక ఫేమస్ అనమాట. ఈ డూప్లెక్స్ స్టైల్ కన్స్ట్రక్షన్లోకి వెళ్తున్నారు. ఇది ప్రాజెక్ట్ కాన్సెప్చువల్ వ్యూ అనమాట. బహుశా ఈ 2-3 అంతస్తులు పైన ఉన్నటువంటి 2 అంతస్తులు కలిపేసి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ఎఫ్టీ వైజ్గా రేటు ఇవన్నీ కూడా మార్కెట్లో ఉండేటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలుసుకునేటువంటి అంశాలు. ఇక లేఅవుట్ పరంగా మనం చూస్తే కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ అండ్ డిమాండ్ ఆఫ్ ఐకానిక్ ప్రాజెక్ట్స్ ద సిమాటిక్ ప్లాన్ గివెన్ బిలో. ఇది ఇక్కడ 50 వరకు ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. ఎమ్యూనిటీస్కి సంబంధించినటువంటి ఇవి కూడా పెట్టారు. 15 వరకు ప్రొవిజన్స్. ఇది ఒక కంప్లీట్గా 3 వైపులా రహదారి ఉండేటువంటి వ్యవస్థగా దీన్ని రూపొందిస్తే ఇటు మెయిన్ రోడ్డు, ఇది ఇంటర్నల్ రోడ్స్ అనమాట. సో దీన్ని రూపొందిస్తున్నారు. సైట్ ప్లాన్ ఇది 50 అంతస్తులు వస్తుంది కాబట్టి ఈ ఏరియా మధురవాడ, రిషికొండ ఈ మధ్యలో అంతా కూడా ఐటీకి సంబంధించినటువంటి హిల్స్ డెవలప్మెంట్ జరిగింది. చాలా పెద్ద ప్రాజెక్టులు వచ్చినాయి. సో అక్కడ ఉండేటువంటి రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంతో పాటు రెసిడెన్షియల్ ఆపర్చునిటీస్ని కూడా సృష్టించాలని చెప్పని విఎంఆర్డిఏ ఈ డెసిషన్ తీసుకుంది. అందులో భాగంగానే ఈ 50 అంతస్తుల టవర్లు 6 టవర్లు నిర్మిస్తారు. ఇవి హై క్లాస్ లగ్జరీ టవర్స్ కింద మనం చూస్తే దీనికి సమీపంలోనే 2 BHK 2.5 BHK ప్లాన్ కూడా మరొకటి రెడీ చేస్తుంది.
విశాఖపట్నం అభివృద్ధికి సంబంధించి ఒకవైపు నుంచి భీమిలి రూట్లో వెళ్ళేటువంటి మార్గం, అలానే ఇంకో వైపు నుంచి అనకాపల్లికి కనెక్ట్ అయ్యేటువంటి మార్గం, ఈ రెండు వైపులా కూడా విశాఖ నగర విస్తరణ జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో ఎందుకంటే ఇది భోగాపురం వరకు ఈ డెవలప్మెంట్ క్లస్టర్ వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక. అలానే ఇటువైపు అనకాపల్లి వైపు వస్తున్నటువంటి ఇండస్ట్రీస్, ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీకి సంబంధించినవి కానీ, రేపు ఆర్సిలర్ మెటల్ స్టీల్ కంపెనీ ఫౌండేషన్స్ కానీ, గూగుల్కి ఇవ్వబోతున్నటువంటి ల్యాండ్స్ కానీ, ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలోనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఎమ్యూనిటీస్, మరీ ముఖ్యంగా రెసిడెన్షియల్ ఎమ్యూనిటీస్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం విఎంఆర్డీ అంటే లోకల్గా డెవలప్మెంట్ అథారిటీ కాబట్టి, మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీస్ కాబట్టి వీళ్ళకి ఆ బాధ్యతలు అప్పగించారు. అందులో భాగంగానే ఈ ప్రణాళికను తీసుకున్నారు. బహుశా ఈ మధ్య కాలంలో ఒక 25 ఏళ్ల కాలంలో చూస్తే కనుక నేరుగా ఒక మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ ఇంత భారీ వెంచర్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఫస్ట్ టైం. పైగా 50 అంతస్తుల టవర్లు విశాఖపట్నంలోనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైంగా మనం చూడాలి. ఎందుకంటే అమరావతిలో హైయెస్ట్ టవర్గా చెప్పినటువంటి హెచ్ఓడి జిఏడి టవర్స్ కూడా 41 అంతస్తులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి అమరావతిని మించినటువంటి ఎత్తులో విశాఖపట్నంలో ఈ 50 అంతస్తుల రెసిడెన్షియల్ టవర్స్ రెడీ కాబోతున్నాయి. ఈ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత మిడిల్ క్లాస్ ఎంఐజీ కేటగిరీలో 2 BHK 2.5 BHK మళ్ళీ అందులో కూడా 3 BHK ఉండేలాగా ఒక ప్రణాళికని సిద్ధం చేస్తున్నారు. అది కూడా దీనికి సమీపంలోనే ఆ వెంచర్ను కూడా డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటికి కూడా 2 నుంచి 3 ఏళ్ల టార్గెట్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకనే ప్రైవేటు భాగస్వామ్యాన్ని తీసుకుని వీలైనంత వేగంగా వీటి నిర్మాణాన్ని పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో ఉంది. 2027-28 నాటికి విశాఖపట్నంలో అటు ఎగువకి భోగాపురం వైపు వెళ్ళేటువంటి రూటు, ఇటు దిగువకి అనకాపల్లి వైపు వచ్చేటువంటి రూట్లో ఇలాంటి భారీ కమ్యూనిటీలు మరిన్ని ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.